చక్కని ఉపదేశానికి, ధారాపాతంలా సాగిపోయే ప్రసంగాలకు పెట్టింది పేరు విద్యా ప్రకాశానందగిరి స్వామి. తెలుగువారి ఆధ్యాత్మిక చింతనకు, నిరాడంబరతకు బలమైన ఉదాహరణ స్వామీజీ. సంస్కృత శ్లోకాలను, ఆంగ్ల సూక్తులను అనర్గళంగా మంచినీళ్ల ప్రాయంలా ఉదహరించడంలో ఆయన దిట్ట. చిన్నపిల్లలు సైతం అవలీలగా అర్థం చేసుకుని ఆనందించేలా పిట్టకథలు చెబుతూ విషయాన్ని వివరించడంలో స్వామీజీ శైలి విలక్షణంగా ఉంటుంది. మచిలీపట్నానికి చెందిన తునుగుంట్ల రామస్వామి, సుశీలాదేవి దంపతులకు 1914 ఏప్రిల్ 13న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు ఆనంద్ మోహన్. తండ్రి రామస్వామి వృత్తిరీత్యా న్యాయవాది. ఒక దశలో బాగా సంపాదించినా ఆయనలో ఆధ్యాత్మిక చింతన మొదలయ్యాక ఆర్జనపై దృష్టిపోయింది. ధ్యాన, జప, భజన, పారాయణ, అర్చనలు, భగవత్ చింతనపై చర్చోపచర్చల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం విద్యా ప్రకాశానందపై బలంగా పడింది. మహాత్మాగాంధీ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విజయవాడ వచ్చినప్పుడు వారికి దగ్గరుండి సేవలు చేసే అవకాశం, వారి ఆహార విహారాలను దగ్గరగా గమనించే వీలు విద్యా ప్రకాశానందకు లభించింది. వారి వాక్చాతుర్యం వేలాది మందిని మంత్రం వేసినట్లుగా సమ్మోహనపరిచే ప్రసంగ పాటవం ఆయనను కట్టిపారేసింది. ఎప్పటికైనా వారిలాగే మాట్లాడాలనే కోరిక బలంగా పడింది. వ్యాసాశ్రమ స్థాపకుడు, సద్గురు మలయాళ స్వామి ప్రియ శిష్యుడు, సుఖబ్రహ్మ ఆశ్రమ వ్యవస్థాపకుడు విద్యా ప్రకాశానంద 1936 మే 17న ఆశ్రమ స్వీకారం చేశారు. ప్రజ్ఞానం బ్రహ్మ, విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమే నువ్వు వంటి మహావాక్యాలకు మలయాళ స్వామి వినిపించిన వివరణలు విద్యా ప్రకాశానందపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. బద్ధకం, అలసత్వం ఎంతమాత్రం పనికిరాదని, ఎప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉండాలని మలయాళ స్వామి చెప్పేవారు. ఆ మాటలు కూడా విద్యా ప్రకాశానందపై ప్రభావం చూపాయి. నిరంతరం చురుకుగా ఉంటూ జ్ఞానాన్ని పెంచుకోవటంలో విద్యా ప్రకాశానంద తలమునకలయ్యారు. ఆయన రచించిన గీతా మకరందం భగవద్గీతపై వచ్చిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలలో అద్భుతమైనది. ఒక పరిశోధన గ్రంథ స్థాయిలో సాగిన ఈ రచన స్వామీజీకి గీతపై గల పట్టును, సాధికారతను పట్టిచూపుతుంది. ఈ వ్యాఖ్యాన గ్రంథం తెలుగువారందరి ఇళ్లలో కనబడుతుంది. గీతపై ఎన్ని వ్యాఖ్యాన గ్రంథాలు కొన్నవారికైనా గీతా మకరందం కొననిదే, శాంతం ఒక్కసారైనా చదవందే మనసు నిండదు. ఆయన తన జీవిత కాలంలో 108 గీతా యజ్ఞాలు నిర్వహించారు. ఆ అనుభవమంతా ఈ వ్యాఖ్యాన రచనలో ఎంతగానో ఉపయోగపడింది. భగవద్గీత గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈ యజ్ఞాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత తెలుగువారి ఆదరణకు పాత్రమైన మరో గ్రంథం యోగ వాసిష్టం. వక్తవాంశంలో లీనమై ఆయన చేసే ప్రసంగాలను, ఆయన కూడా ఎంతగానో అనుభవిస్తూ చేసే ప్రసంగాలను అదే స్థాయిలో శ్రోతలు వినడం విశేషం. కలం బలం ఉన్నవారికి ఉపన్యాస దక్షత తక్కువగా ఉంటుందంటారు. కానీ విద్యా ప్రకాశానందలో కలం బలం, గళం బలం ఘనంగా కనబడతాయి. 1950 జనవరి 20న శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమం నెలకొల్పారు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన వేదాంత భేరి మాసపత్రిక సైజులో చిన్నదే అయినా అందులో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. 1993లో భక్త కన్నప్ప నేత్ర వైద్యశాల నెలకొల్పారు. మానవాళికి మహత్తర ఉపన్యాసాలు అందించిన విద్యా ప్రకాశానంద 1998 ఏప్రిల్ 10వ తేదీన తనువు చాలించారు. నిర్భయంగా ఉండాలంటూ పదే పదే ప్రబోధించిన స్వామీజీ చివరి వరకు ధైర్యంగానే జీవించారు. మరణ సమయంలోనూ ఆయనలో ఎక్కడా భయం, దిగులు, బాధ వంటివి కనిపించలేదు. మహనీయ కీర్తికాయాన్ని ఇక్కడే విడిచేసి ఆయన మాత్రం శివ సన్నిధానానికి వెళ్లిపోయారు.